కొంతమంది అనుకుంటారు కదా, మనిషికి తెలియని జంతువులకు తెలుస్తుందని, జంతువులకు జ్ఞానం ఉంటుందని. కనుక ఈ గుర్రం ఎందుకు ఇటు చూపిస్తుంది కాబట్టి, ఈ మార్గంలోకి వెళ్తే ఎక్కడో నీటిగా ఉంటుంటుంది కాబట్టి ఇది దీని మార్గంలో వెళ్దామని ఇప్పుడు గుర్రం తిప్పాడు. పద, నువ్వు చెప్పిన మార్గంలో వెళ్దారా. మనం నడిపించేది పరిశుద్ధాత్మ. వాక్యం దగ్గరికి తీసుకొస్తాడు, సత్యం దగ్గరికి తీసుకొస్తాడు, మన అక్కడికే తీసుకొస్తాడు ఆయన. ఓకే పద. 50 గజాలు రాకముందే అక్కడ పెద్ద నీటి సరస్సు ఉంది, స్వచ్ఛమైన నీరు ఉంది. ఆ గుర్రం వెంటనే దూకింది అక్కడికి, నీరు తాగింది. అక్కడ ఇతను కూడా దిగాడు, నీరు తాగాడు, గుర్రాన్ని కడిగాడు, ముఖాన్ని కడిగాడు, ఆనందిస్తున్నాడు, కీర్తనలు పడుతున్నాడు, దేవునికి స్తోత్రం చేస్తున్నాడు. సహోదరుడా, ఇమ్మానుయేలు రక్తము నీటిలో ఓటలో మనం కూడా మునిగితే, మనం కూడా కడగబడితే, మనం కూడా పరిశుద్ధులు అయితే, మనం కూడా కాకలైతే, మన పాప పరిహరించబడే మనం కూడా ఆనందిస్తాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పాపికి అది ఓటైన దేవునికి స్తోత్రం. ఇక ఆయన ఓటలో మనం ఉంటే అంతకన్నా ఆనందం ఏంటి, అంతకన్నా సంతోషం ఏంటి? అందరూ గట్టిగా హల్లెలూయా ఆనందిస్తున్నారు. గుర్రాన్ని కడిగాడు,